హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్నిక్. దిస్ ఇస్ సనిత్. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మనలో మనకు తెలియని అబిలిటీస్ ఉంటాయి. కామన్గా ఒక్కొక్కరికి ఒక స్పెషల్ అబిలిటీ ఉంటుంది. సో సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఆర్ట్లో ఫేమస్, కొంతమంది డిజైనర్, కొంతమంది డ్రాయింగ్, కొంతమంది స్పోర్ట్స్, అలా వివిధ రకాలుగా అబిలిటీస్ ఉంటాయి. సో మనం వాటిని గుర్తించలేము. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒక స్టూడెంట్ కావచ్చు, నువ్వు ఒక సాలరీడ్ ఎంప్లాయీ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ బిజినెస్ మ్యాన్ కావచ్చు. సో నీ అబిలిటీ నువ్వు గుర్తించి నీకు పే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మన ఎబిలిటీని మనం గుర్తిస్తే మన ఎబిలిటీకి పే చేసే వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు. సో ఎలా అంటే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్, నీకు కోడింగ్ వచ్చు, ఆర్ సమ్ ఎగ్జాంపుల్ నీకు నువ్వు ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్. సో ఇప్పుడు ఎలా అంటే చాలా స్టార్ట్అప్స్ ఉంటాయి, వాటికి గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీలాన్సర్ లో హైర్ చేసుకుని పోస్ట్ చేస్తుంటారు. సో మనం ఫ్రీలాన్సర్ అంటే ఏంది, ఫ్రీలాన్సర్ ద్వారా మనకి లాభాలు ఏంటి, మనం దాన్ని ఎలా వాడతాం దీన్ని తెలుసుకుందాం. లెట్స్ గో. కంపెనీ పెట్టినా అనుకోండి. సో నాకు కంపెనీకి చాలా డిఫరెంట్ రోల్స్ కావాలి. గ్రాఫిక్ డిజైనర్, కోడర్, సాఫ్ట్వేర్ డెవలపర్, టెస్టర్, ఇలా చాలా విధాలుగా కావాలి. సో దానికి ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫ్రీలాన్సర్ అనే ఒక సోషల్ ప్లాట్ఫామ్ వాడి దాని నుంచి మనం హైర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఒక అబిలిటీ ఉంది. సో ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ అనుకుందాం. పాస్ట్ ఎగ్జాంపుల్ లాగానే మీరు ఒక ప్రొఫెషనల్ డిజైనర్ అనుకుందాం. సో దీనికి మన ఇండియాలోనే కాదు, మన స్టేట్లోనే కాదు, మన కంట్రీలోనే కాదు, ఓవరాల్ వరల్డ్ లో చాలా మంది హైర్ చేసుకుంటారు. సో నీ ఎబిలిటీని నువ్వు ఏం చేయాలంటే ఫ్రీలాన్సర్ వెబ్సైట్ లో జస్ట్ నీకు వర్క్ వచ్చు, కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి పెడితే దాంట్లో చాలా మంది హైర్ చేసుకుంటారు. ఎలా అంటే సపోజ్ ఒక యూఎస్ క్లయింట్ ఉండు, అతను పోస్ట్ చేస్తారు, ఐ వాంట్ దిస్ ఎంప్లాయీస్ అని, నాకు వీళ్ళు కావాలి అని పోస్ట్ చేస్తారు. సో మనం దానికి లాట్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. అంటే మీరు చేస్తారు, నేను చేస్తాను, ఇంకొకరు చేస్తారు, అట్లా అందరూ చేస్తారు. సో అతను ఎట్లా చేస్తారంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా రేటింగ్. ఒక రేటింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక వర్క్ చేయించుకోరు, మీరు ఒక వర్క్ చేశారు క్లయింట్ కి, ఆ క్లయింట్ అతను ఏమి ఇస్తారంటే రేటింగ్ ఇస్తారు 5, 4, 3, 2, 1. బేస్డ్ ఆన్ దట్ ఇంకొక క్లయింట్, ఇప్పుడు మనం ప్రజెంట్ మనం పోస్ట్ చేసుకునే క్లయింట్ కి అతను చూసి దాని ద్వారా ఎంప్లాయ్ చేస్తాడు. సో ఇప్పుడు మనకు అసైన్ చేసిన మనం జాబ్ తీసుకున్నాం అనుకో. సో అంటే నార్మల్గా మనం ఏం చేసినాం, ఇప్పుడు డౌట్ అనేది ఎరేజ్ అవుతుంది. డౌట్ ఏంటంటే మనకి వాళ్ళు ఎలా పే చేస్తారు, ఏ విధమైన పేమెంట్, డైరెక్ట్ మన అకౌంట్లో పే చేస్తారా, యూపీఐ పే చేస్తారా, ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనకి పేపాల్ అనే ఒక సోషల్ ప్లాట్ఫామ్, బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ లింక్ అయి ఉంటుంది. సో వన్స్ మనం కంప్లీట్ వర్క్ అయితే మనం ఫ్రీలాన్స్ కి పోస్ట్ చేయాలి. ఫ్రీలాన్స్ వెబ్సైట్ అంటే పోస్టర్ ఏం చేస్తాడు, అతని దగ్గర మనీ తీసుకొని మన అకౌంట్లో వేసి ఇఫ్ వెరిఫైడ్ ఇట్స్ కరెక్ట్, జెన్యూన్, కరెక్టే ఉంటే మనం మనీ వేస్తాడు. ఇఫ్ నాట్ మనీ అనేది స్టక్ అయిపోతుంటది. సో పేపాల్ అనేది ఏంటంటే పేపాల్ ఎట్లా అంటే మనం ఆల్ ఓవర్ వరల్డ్ కరెన్సీని మనం మార్చుకోవచ్చు. సో అంటే వాళ్ళు యూఎస్డీ చేస్తే మనం ఇండియా రూపీస్ లో తీసుకోవచ్చు, మనం రూపీస్ లో వేస్తే వాళ్ళు యూఎస్డీ లో తీసుకోవచ్చు. సో దీని పేపాల్ అనేది ఇట్లా వాడతాం. సో ఇప్పుడు మనం ఫ్రీలాన్సర్ లో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ డెవలపర్. సైబర్ సెక్యూరిటీ డెవలపర్ అంటే చాలా హై ఉంది, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో డిపార్ట్మెంట్ లో చాలా మంది ఎట్లా అంటే ఇట్స్ కాంప్లెక్స్ ఆఫ్ జాబ్. ఎట్లా అంటే నార్మల్గా మన కోడింగ్, నార్మల్గా మీడియా డెవలపర్, గ్రాఫిక్ డిజైన్ తో పోలిస్తే ఇదైనా కొంచెం హై పెయిడ్ జాబ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటే సో మనం ఒక కంపెనీ ఉంది, మనకి ఫైనాన్షియల్ గా కొంతమంది ఫండ్ రైజింగ్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళకి మనం ఎట్లా కన్సల్ట్ చేస్తాం, మనం ఎట్లా అప్రోచ్ అవుతాం, అదే దానికి మీ డెవలపర్. నెక్స్ట్ ఏ ప్రొఫెషనల్ చాలా ఉంది. నెక్స్ట్ బ్లాక్ చైన్ డెవలపర్ ప్లేస్ మెయిన్ వైటల్ రోల్. ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, బ్లాక్ చైన్ ఎందుకు వాడతారంటే ట్రాన్సాక్షన్స్ లో వాడతారు. సో మనం ఇప్పుడు ఎట్లా అంటే ట్రాన్సాక్షన్ మధ్యలో హ్యాక్ చేయకుండా మాకు డెవలప్ అవుతుంది. ఏంటంటే ట్రాన్సాక్షన్ ఐడి ఇట్స్ యూనిక్ ట్రాన్సాక్షన్ చేసినా దానికి డిఫరెంట్ ఐడీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు బ్లాక్ చైన్ ఏంటంటే నార్మల్గా మీరు నాకు ట్రాన్సాక్షన్ చేశారు, లేదా నేను మీకు ట్రాన్సాక్షన్ చేశా, ఒక యూనిక్ ఐడి డెవలప్ అవుతుందని చెప్పాను. ఆ ఐడిని అది ఎట్లా అంటే ఒకదానికి లింక్ ఉండదు, అంటే నార్మల్ గా సీక్వెన్స్ గా లింక్ ఉండదు. ఈ ఐడి నంబర్ ఇంకొక అంటే ఈ డిజిట్ ఇంకొక డిజిట్ కి హ్యాకర్ కి నో ఛాన్స్ అంటే ఛాన్స్ ఉండదు. ఎలా అంటే మనం ఎక్కడ దేనికి లింక్ చేసామో మనకి తప్ప ఎవరికి తెలియదు. సో హీ కాంట్ హ్యాక్. సో నెక్స్ట్ ఎట్లా అంటే వీడియోగ్రాఫర్ ఎట్లా అంటే నార్మల్ నేను యూట్యూబ్ చేస్తున్నాను, నాకు ఎడిటింగ్ ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేను ఇట్లా ఫ్రీలాన్సర్ లో నేను పోస్ట్ చేస్తాను, నాకు దాంట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా రేటింగ్ ఎవరికి ఉంటే వాళ్ళని హైక్ చేసుకుంటా. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ కూడా చాలా డిమాండ్ ఉందండి బయట.
నెక్స్ట్ టెక్నికల్ రైటర్ ఆర్ కంటెంట్ రైటర్. కంటెంట్ రైటర్ అంటే ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ మీద రాసి దాన్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు కావాలి మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఎడిటర్, ఎగ్జాంపుల్ ఇట్లా చాలా చాలా ఉన్నాయి. సో మనం ఎట్లా ఫ్రీలాన్సర్ని ఎట్లా లాగిన్ చేద్దాం, ఎట్లా చేద్దాం అని చూద్దాం. సో మనం ఇప్పుడు ఫ్రీలాన్సర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినాం. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మనం ఎట్లా అంటే ఇన్బాక్స్, ఫీడ్బ్యాక్. అంటే ఇన్బాక్స్లో అంటే మనం నేను దేనికి అప్లై చేసినా వాటి అన్నీ ఉంటాయి డీటెయిల్స్. అంటే నేను దేనికి బిడ్ చేశాను. సో పెండింగ్ ప్రైజెస్ అండ్ సో నేను గెలిస్తే. సో అకౌంట్ బిడ్ ఇన్సైట్స్లో ఏంటంటే నేను దేనికి అప్లై చేశాను, నేను దేనికి క్యాపబిలిటీ ఉండి నేను దేనికి అప్లై చేశాను. ఇక్కడ చూడండి, క్లయింట్ హెస్ సీన్ యువర్ బిడ్. అంటే క్లయింట్ అతను నా బిడ్ని సీన్ చేశాడు, బట్ నో రెస్పాన్స్. సో ఇక్కడ నేను ఇప్పుడైతే 5 నార్మల్గా మీకు చూపించడానికి 5 చేశాను ఎగ్జాంపుల్గా. సో దాంట్లో 4 చూశారు. సో దాంట్లో ఎట్లా అంటే 2/27 అంటే 2 of 27 సెకండ్ మెంబర్ ఇన్ 27th లిస్ట్. సో విత్డ్రా ఫండ్స్, హౌ టు విత్డ్రా ఫండ్స్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ విత్డ్రాల్స్ అవైలబుల్ ఫర్ ఇండియా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి ఇండియాకి విత్డ్రాస్. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పటికీ ఇంకా నేను చాలా చేశాను, కానీ ప్రజెంట్ ఇప్పుడు నాకు ఏం ప్రాసెసింగ్ లేవు కాబట్టి నో ప్రాసెసింగ్ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు యాడ్ ఇప్పుడే చేసి ఉంటే నీకు చూపిస్తుంది అక్కడ. ఇఫ్ ఇక్కడ నువ్వే చాలామంది హైడ్ చేసుకోవాలంటే నీకు ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి హైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నువ్వు చేయాలి పోస్ట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం టాప్ 5 ఫ్రీలాన్సింగ్ సైట్ చూసుకుంటే ఫ్లెక్సీ జాబ్స్, సెకండ్ ఫ్రీలాన్సర్, అప్వర్క్, సాలిడ్, కింగ్స్ అండ్ ఫైవర్. సో నేనైతే ఫ్రీలాన్సర్